జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, అనేక సందర్భాలలో అనేక కార్యక్రమాలకి మనం వెళుతున్నప్పుడు ఏదైనా పని చేయడానికి మనం పూనుకుంటున్నప్పుడు ఎవరినో ఒకరిని తోడుగా తీసుకుని వెళుతుంటాము. వాళ్ళు చేసేది ఏమీ లేకపోయినా కూడా ఒక తోడు మనకుంటే బాగుంటుంది అనే ఆలోచన మనకు ఎప్పుడు కూడా ఉంటుంది. స్నేహితుల్ని, తెలిసిన వాళ్ళని, ఇరుగు పొరుగు వాళ్ళని, ఇలా ఒక తోడుని మనం ఆశ్రయిస్తాము, తోడును కోరుకుంటూ ఉంటాము. అయితే వీటన్నిటికంటే మిన్నగా మనకు తోడుగా ఉండవలసినది ఏంటి అనేది మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో మనకు కొన్ని ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన అనుభవాలు మనకు తోడుగా ఉండాలని అర్థమవుతుంటుంది. ప్రాముఖ్యంగా నేను ఈ సందర్భానుసారంగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు మనకు తోడు అనేది మనకందరికీ తెలుసు. ఆయన తోడు మనకు ఉండాలి. అందుకే ఇమ్మానుయేలుగా ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేశాడు. దేవుని తోడు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు మనం వేయలేము. ఏ కార్యం సఫలము కాదు. దేనిలో మనం రాణించలేము, దేనిలో మనం జయించలేము కూడాను. ఆయన తోడు మనకెంత స్థైర్యాన్ని, ధైర్యాన్ని పుట్టిస్తుంది, గమ్యానికి మనల్ని నడిపిస్తుంది, జయముతో మనం తిరిగి రావడానికి సహాయం చేస్తుంది. అంత మాత్రమేనా అంటే కాదు. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చదివినప్పుడు, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును,
నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా. ప్రియులారా చూడండి, వాక్య భాగంలో ఆయన సన్నిధిని మనకు తోడుగా పంపుతాడట. ఆయన సన్నిధి అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం అని చెప్పుకోవాలి. ఒక ప్రశాంతమైన అనుభూతి అనేది మనం గ్రహించాలి. ఈ తర్వాత వాక్యాలు కూడా మనం చదువుతాం కదా, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయన సన్నిధి అంటేనే ఒక విశ్రాంతి, ప్రశాంతతతో కూడిన అనుభవాలండి. అంటే మనుషుల సహాయము కంటే, మనుషుల తోడు కంటే, లేకపోతే మరొకటి మనం ఆశించేదానికంటే కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలని మనం కోరుకోవాలి. వ్యక్తిగతంగానైనా, కుటుంబ పరంగానైనా, వ్యాపార పరంగానైనా, ఉద్యోగ పరంగానైనా, వ్యవసాయ పరంగానైనా, ఏ విషయాలలోనైనా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు అది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ అనుభూతి అనేది. మీరు ఇశ్రాయేలీయుల చరిత్రని కాస్త ఆలోచిస్తే మనకి తెలుస్తుందండి. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తే వాళ్ళు ఏ పంట పండించినట్లుగా కానీ, లేక కూలినాలి పనులకు వెళ్ళినట్లుగా కానీ, లేకపోతే మరొకటి వాళ్ళు సాహసించినట్లుగా ఏమీ లేదండి. కానీ వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆ ఎడారిలో, అరణ్యములో వాళ్ళు ఎలాంటి భయం లేకుండా వాళ్ళు సాగి వెళ్ళారు. ఇంకా చెప్పనా, వాళ్ళ గుడారాలు రమ్యముగా ఉన్నాయట. వాళ్ళ గుడారాలు ఎంతో దైవికంగా కనబడ్డాయట. బిలాము ప్రవక్త ప్రవచిస్తాడు, ఎందుకు ఆ కుటుంబాలకి ఈ ప్రశాంతత దొరికింది, రమ్యముగా ఎందుకు కనబడాయి, ఎందుకు ఆ కుటుంబాల్లో ఆ విశ్రాంతి, ప్రశాంతత స్థాపించబడింది అని అంటే ఆయన సన్నిధి ఆ కుటుంబాలకు తోడుగా ఉన్నందుచేత. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, మనకు ఎందరో తోడుగా ఉంటారు, కానీ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉందా? ఎందరో మన ఇంటికి వస్తూ పోతూ ఉంటారు, ఎందరో మనల్ని పలకరిస్తూ ఉంటారు, కానీ దేవుని సన్నిధి మనల్ని పలకరిస్తుందా? దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నామా? ఆ దేవుని సన్నిధి యొక్క తోడు మనకుందా? ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం వెళ్ళిన ప్రతి చోట అది ఎంత కఠోరమైనదైనా, ఎంత కష్టతరమైనదైనా, మనం ఎరుగని మార్గమైనా, ఎటు చూచిన అగమ్య గోచరంగా ఒక ఎడారిలాగా ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే అందులో ఒక ఫలభరితమైన అనుభవాన్ని చవి చూడగలుగుతాము. విశ్రాంతిని, ప్రశాంతతను మనం పొందుకోగలుగుతామండి. ఈరోజున అనేక కుటుంబాలకి ఈ సన్నిధి కరువైపోయింది. ధనం ఉంటుంది, జనం ఉంటున్నారు, బంగారు ఉంటుంది, వెండి ఉంటుంది, ఇంకా సంపాదన ఎంతో ఉంటుంది. ఆ ఇంట్లో కొదువేమీ లేదు, కానీ అన్నింటికంటే మిన్నగా ఉండవలసిన ఆయన సన్నిధి ఆ కుటుంబాలకి తోడుగా లేనందువలన అన్నీ ఉన్నా కూడా ప్రయాసతోని బ్రతుకుతున్నారండి. కుటుంబాలలో నెమ్మది ఉండట్లేదు, మనసులలో ప్రశాంతత ఉండట్లేదు. తింటున్నారు కానీ వంట పట్టట్లేదు, పడుకుంటున్నారు కానీ నిద్ర పట్టట్లేదు, ఏదో చేస్తున్నట్లుగా సాగి వెళుతున్నారు కానీ జయము కలగట్లేదు. ఏదో తెలియని ఆందోళన, ఆవేదన హృదయాలలో సింహాసనం వేసుకుని కూర్చుంది. అందుచేతే బ్రతుకు భారమైపోతుంటుంది. నా ప్రియమైన సహోదరులారా, నేను ఒక్క మాట దేవుని వాక్యాన్ని బట్టి చెప్పగలను, ఏమున్నా ఏమీ లేకపోయినా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా అని కోరుకుంటే, దావీదు కోరుకున్న ఆ కోరిక మన హృదయంలో కలిగితే, ఆనాడు దావీదు కుటుంబాన్ని ప్రశాంతతతో స్థిరపరిచిన ఆ దేవుడు, సమాధానంతో కుటుంబాన్ని స్థాపించిన దేవుడు మన కుటుంబాలని, మనల్ని కూడా ప్రశాంతతతో, విశ్రాంతితో సాగేటట్లు ప్రభు సహాయం చేస్తాడు. ఇంకొక మాట, మీరు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలో చదివితే, యెబేజు ఇశ్రాయేలీయుల దేవునిని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో ఈ వేదన పుత్రుడు అనే ఈ యెబేజు ఒంటరిగా వేదనను అనుభవిస్తూ, తల్లే అతనిని ఇతడు వేదన పుత్రుడు అని నామకరణం చేసి వెళ్ళింది. ఇంకెవరు చేరదీస్తారేంటి? వేదనను దిగమింగుకొని ఇశ్రాయేలు దేవుని పాద సన్నిధికి వచ్చి ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు,
నాకు మనుషులు తోడున్నా, కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు తోడున్నా లేకపోయినా నీ చేయి నాకు తోడుగా ఉంచి నా సరిహద్దులు విశాలపరిచి కీడు నాకు కలగకుండా నీవు కాపాడు ప్రభువా అంటాడు. నిజమే, ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే మనకు భద్రత కలుగుతుంది. ఏ కీడు మన దరికి రాకుండా మనం కాపాడబడగలుగుతాం. యేసు ప్రభు కూడా చెప్పాడండి, నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, నా చేతిలో నుండి ఎవ్వడు కూడా వాటిని అపహరింపలేడు. అంటే ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే ఏ కీడు మన దరికి రాకుండా, ఏ అపాయము మనకు చేరకుండా, ఏ ఆవేదన మనల్ని కమ్ముకొనకుండా ఆ చేతులు మనల్ని భద్రపరుస్తాయి, ఆదుకుంటాయి, సాహస కార్యాలు చేస్తాయి, అద్భుతాలు చేస్తాయి. ఆయన చేయి మనకు తోడుగా ఉండ ప్రార్థన చేయాలండి. ప్రియమైన వారలారా, ఎన్నో మనం ప్రార్థన చేస్తాం, ఎన్నో ఆశిస్తుంటాము. కానీ ప్రభువా, నీ చేతిని నాకు తోడుగా ఉంచు, నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచమని కోరుకోవడం మన చేత కావట్లేదు, మనకు అర్థం కావట్లేదు. మన చేతితో మనం ఏమైనా చేయగలము, ఏదైనా సాహసించగలము, ఏదైనా సాధించగలము అని ముందుకు వెళుతుంటాము, సతికిలబడుతుంటాము. కానీ ఆయన చేయి మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ సాహస కార్యాలని మనం అనుభవించగలుగుతాం, అద్భుత కార్యములను మనం చవిచూడగలుగుతాం. ప్రియులారా, ఇశ్రాయేలీలను ఆయన బాహుబలము చేత, ఆయన హస్తబలము చేత మూర్ఖంగా ప్రవర్తిస్తున్న ఆ రాజు చేతిలో నుండి వారిని విడిపించి ఆశ్చర్యమైన అద్భుతాలు చేసి వారిని విడిపించి తీసుకుని వచ్చాడండి. ఆయన బాహుబలం, ఆయన హస్తబలం శౌర్యకార్యాలు చేస్తుంది. కఠినమైన హృదయాలు కరిగేటట్లు, మూర్ఖమైన ప్రజలు మార్పు చెందేటట్లు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంది ఆయన హస్తం. మరి ఈ రోజున అద్భుతాలు చేసే, సాహస కార్యాలు చేసే, కాపుదలనిచ్చే, భద్రతనిచ్చే ఆయన హస్తము మనకు తోడుగా మనం ప్రార్థన చేయాలి. మనం ఆ రీతిగా ప్రభు సన్నిధిలో విన్నపించుకోవాలి. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది కీర్తనల గ్రంథం 42వ కీర్తన 8వ చరణాన్ని నేను చదువుతున్నాను. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగ చేయ నాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. పిల్లలు ఇక్కడ చూడండి, ఆయన కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. చూడండి, మనం వాస్తవంగా ఏమనుకుంటాము, ప్రార్థన చేస్తే దేవునికి మనం విన్నపించుకుంటే ఆయన వింటాడు, ఆయన మనకు ఏదైనా ప్రసాదిస్తాడు అనేది మనకు తెలుసు. అయితే మనం చేసే ప్రార్థన మనకు ఒక ప్రాకారంగా నిలబడుతుందట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ ప్రార్థన మనకు తోడుగా ఉంటుందట. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి అని పెద్దలు చెప్తుంటారు. ఏం పని లేకనా, లేకపోతే తిన్నది అరక్కనా, ఉన్నది కరక్కనా, లేకపోతే కాలయాపన ఏమి లేకనా? కానే కాదండి. ఆ ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. ఆ ప్రార్థన మనకు మార్గం చూపిస్తుంది. ఆ ప్రార్థన మన హృదయంలో ఆలోచన పుట్టిస్తుంది. ఈ ప్రార్థనయే మన ప్రక్కన మనకు ఒక నీడగా నిలుస్తుంది. అలసి సొలసి సొక్కి సొమ్మసల్లిపోకుండా ఆ ప్రార్థనా శక్తి మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చి, జీవమునిచ్చి మనల్ని నడిపిస్తుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మనం అన్ని కార్యక్రమాలు చేస్తామండి, ఎన్నో కార్యక్రమాలలో తనమనుకలైపోయి సాగుతామండి. కానీ ఎందుకో కానీ ప్రార్థించే విషయాలలో వెనకబడిపోతుంటాము. తల్లి అయిన హన్నను గురించి మనం చదువుతాము. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తి అని. ఆమె కడుపును పుట్టిన సమూయేలును గురించి మనం చదువుతాము. ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని వ్రాయబడిన మాటలు మనం చదువుతామండి. వాళ్ళ బ్రతుకులలో ప్రార్థనయే వాళ్ళకి జయాన్ని ప్రసాదిస్తూ వచ్చింది. మరి ఆ ప్రార్థన మనకు తక్కువైపోతే, కరువైపోతే మనకి ఎలా జయం కలుగుతుంది? మన పితరులు వాళ్ళు ఉన్నతమైన ఆధిక్యత కలిగిన వారైనప్పటికీ యెహోవా సన్నిధికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. గొప్ప రాజు ఒక సేవకునితో, ప్రవక్తతో చేరి మొరపెట్టడం, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మనకు కొంచెం స్థితి ఉంటే ప్రార్థన చేయడం మనకు కుదరట్లేదు. ప్రార్థన అనేది మనకు ఒక భారంగా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది. మనకు తోడుగా ఉండేది ప్రార్థనని, మనకు దృష్టినిచ్చేది ప్రార్థనని, మనకు జయమును ప్రసాదించేది ప్రార్థనని మనం గ్రహించలేకపోతున్నాము.
నా ప్రియమైన సహోదరులారా, ప్రార్థన ఎంతో అమూల్యమైనది. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఏకాంతంగా వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లు మనం లేఖనాల్లో చదువుతామండి. ఆయన కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రభుతో మాట్లాడుకున్నట్లు, తండ్రితో మాట్లాడుకున్నట్లు లేఖనాల్లో మనం చదువుతామండి. తన శిష్యులు తీసుకుని వెళ్ళి రాయి వేతంత దూరాన ఆయన మోకరించి ప్రార్థన చేసినట్లు, ఆయన రక్తం చెమట బిందువుల వల్లే నేలన పడినట్లు లేఖనాలు చెప్తున్నాయండి. యేసయ్యకు ప్రార్థన అవసరమా? కానీ ఆయన మనకు మాదిరి చూపించాడు. ఆయన తండ్రి దగ్గర నుంచి శక్తిని పొందుకున్నాడు. ఆ ప్రార్థన ఆయనకు ఒక ప్రాకారంగా నిలిచింది. ఈనాడు మన జీవితంలో కూడా ఆ ప్రార్థనే మనల్ని కాచున్నది, కాపాడున్నది, మనకు తోడుగా ఉండున్నది అనేది మనం గ్రహించాలి. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 89వ కీర్తన 28వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. ఆయన కృప మనకు తోడుగా ఉండాలండి. కృప అంటేనే మన జీవితానికి ఒక నూతన శక్తి అండి. ఎందుకంటే ఆ దేవుని కృప మనకు లేకపోతే మనం దేనిలో కూడా మన శూన్యమే, జీరో. ఆ కృప, దేవుని కృప మనల్ని ఆవరించకపోతే, ఈ అనుదిన కృప ప్రభు మనకు అనుగ్రహించకపోతే మనం దేనిలో కూడా జయాన్ని చూడలేము. ఆ కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మనం వేసే ప్రతి అడుగు మనకు సంతోషంగా ఉంటుంది. ప్రతి దినము మనకు ఆనందంగా ఉంటుంది. ప్రతి దినములో దైవ సంకల్పాన్ని మనం చూడగలుగుతాము, దైవ ప్రణాళికను గుర్తించగలుగుతాము. పిల్లరా, వేకువనే లేచి ఆయన కృప కొరకు వేడుకొని, ఇదిగో దేవుని వాక్య ధ్యానము ద్వారా, దేవుని వాక్య స్మరణ ద్వారా, ఆయన సన్నిధిలో ప్రార్థించడం ద్వారా ఆయన కృపకి మనం పాత్రులం కావాలి. ఆయన చేసిన మేలులు తలంచి స్తుతించాలి. ఎంత ఆయన కృప యందు మనం స్థిరపరచబడితే అంత శక్తివంతులం అవుతాము, అంత బలవంతులం అవుతాము. దైవజనుడు చెప్పాడు, నా కుమారుడా తిమోతి, నీవు కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. ఆ కృపచేత మనం బలవంతులం కావాలి. దినములు బహు చెడ్డవి. దుర్దినములలో మనం బ్రతుకుతున్నాం. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. ఏ క్షణం ఏమి వాటిల్లుతుందో మనకు అర్థం కావట్లేదు. కానీ నా ప్రియ సహోదరులారా, కృప మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ కృప శాశ్వత కృప, అత్యున్నతమైన కృప, ఉన్నతమైన ఆ కృప మనము తిన్నని మార్గంలో నడవడానికి సహాయపడుతుంది. కృప పొందుకొని దావీదు రాజ్యం స్థిరపరచబడింది. దావీదు సింహాసనం స్థాపించబడింది, స్థిరపరచబడింది. అలాంటి స్థిరత్వం మనకు కలుగుతుంది. కృపయందు బలవంతులమై మనం ముందుకు సాగగలుగుతాము. గనుక ఆ కృప మనకు తోడుగా ఉండాలని మనం ఆశించాలి. ఇదిగో లేఖనాలలో వ్రాయబడినట్లు ఆయన కృప మనకు తోడుగా ఉండాలి. ప్రార్థన మనకు తోడుగా ఉండాలి. ఆయన హస్తము మనకు తోడుగా ఉండాలి. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి. దేవుడే మనకు తోడై ఉండాలి. ఇలాంటి ఆధ్యాత్మికమైన వాటిని ఆశిద్దాం, ప్రార్థిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, మాకు తోడుండవలసినవి ఏంటో లేఖనాలలోంచి కొన్నింటిని మేము ధ్యానిస్తూ వచ్చాము. అవును, మీరు మాకు తోడుగా ఉండాలి. మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. నీ హస్తము మాకు తోడుగా ఉండాలి. మా ప్రార్థన మాకు తోడై ఉండాలి. నీ కృప మాకు తోడై ఉండాలి. ఆ రీతిగా మమ్మల్ని మలచండి, మార్చండి, చేపట్టి నడిపించండి. ఈ సంవత్సరాంతంలో నా తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధికి మేము వస్తున్నాము. ఏ నాడు కూడా మాకు దూరం కాక మా చేతిని పట్టుకుని మీరు నడిపించమని, ఈ సంవత్సరాంతంలో మా బలహీనతలను మేము గుర్తించి ఏదైనా మీకు ఆయాసకరమైనది మా యందు ఉంటే వాటిని దూరపరుచుకొని మేము నూతనపరుచుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని పేరు పేరు వంతున దీవించి ఆశీర్వదించి వారి హృదయ అభిలాషను తీర్చి వెన్నుతట్టి నడిపించమని పరమ తండ్రి మీ పాదానికి మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.